సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కలిసి కుట్ర చేశారనే ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వాళ్ళ మధ్య మూడో వ్యక్తి లేనప్పుడు మీకు ఎలా తెలిసిందని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో జట్టై 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించింది ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. పిట్టకథలు చెప్పి 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. మీ భాగోతం రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కవిత గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడినరో ఆడ మూడో వ్యక్తి అయితే లేరు. మరి మీకెట్లా తెలిసిందో వాళ్ళిద్దరు ఏం మాట్లాడినరో, వాళ్ళిద్దరు ఏం కుట్ర పడినరో ఆయన బయటకు వచ్చిన తర్వాత మీ మీద అబండాలు వేస్తున్నారని చెప్పి ఏదో తెలంగాణ ప్రజలకి అలా పొద్దున్నే మీరు మీ వంతుగా, అంటే రోజుకొకరు వంతు కదా మీ కుటుంబంలో మాట్లాడాల్సిన వంతు, మీ వంతుగా ఇవాళ ఏదో బయటకు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తామంటారు, బీఆర్ఎస్ పార్టీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణకు కట్టుబడి ఉంటుంది అని చెప్తున్నారు. తెలంగాణకు మీరు కట్టుబడి ఉండలే. 10 సంవత్సరాలలో తెలంగాణను పెట్టుబడిగా పెట్టి 7 లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పులు చేసి 1000 కోట్లు దండుకొని విదేశాలలో మీరు పెట్టుబడులు పెట్టడమే మీ యొక్క తెలంగాణకు మీ కట్టుబడితనం. దాని గురించి మాట్లాడటం మొదలు పెడితే ఇప్పటికే తెలంగాణ ప్రజలకు మన గురించి తెలిసిపోయింది. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. వాళ్ళిద్దరూ ఒక జట్టైరు అని చెప్తారు. ఎవరికి ఎవరు జట్టైరు తెలంగాణ ప్రజలు ఆల్రెడీ చూసారు. 8 మంది ఎంపీలను గెలిపియనికే ఎవరికి ఎవరు ప్రోత్సహించారు. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో క్యాండిడేట్ని పెట్టకుండా ఇంటర్నల్ గా ఎవరికి ఎవరు సపోర్ట్ చేసిరు అనేది కూడా ఇక్కడ ప్రజలు గమనిస్తారు.